అమరావతి రాజధానిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతోంది. యోగా ప్రకృతి పరిశోధన సంస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. గతంలోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే యోగా కేంద్రం, ప్రకృతి పరిశోధన కేంద్రం పెట్టేందుకు అధికారులు కేంద్రం నుంచి వస్తే వైసీపీ ప్రభుత్వం కొండపావులూరు దగ్గర 25 ఎకరాలు మీకు ఇస్తున్నామని చెప్పేసి ఒక ప్రాంతాన్ని చూపించారు. వారు అలా ఢిల్లీ వెళ్ళారో లేదో, అది జగనన్న కాలనీ అంటూ దాదాపుగా 3200 మందికి ముక్కలు చేసి 1 సెంటు చొప్పున చేశారు. ఇక యోగా పరిశోధన కేంద్రం పెడదామని ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులకు షాక్ అయిపోయారు. మాకు భూములు చూపించారు, మరలా పనులు మొదలు పెట్టుకోమన్నారు, మళ్ళీ వచ్చి చూస్తే ఇక్కడంతా ఇల్లు కడుతున్నారు ఏందని షాక్ అయ్యారు. దాంతో అది ఆగిపోయింది. తాజాగా మంత్రి సత్యకుమార్ చొరవతో అమరావతి రాజధానిలో యోగా ప్రకృతి పరిశోధన కేంద్రం 50 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో ఈ సంస్థ 200 కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ యోగా సెంటర్, ప్రకృతి మీద పరిశోధన జరిపే కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇది భారతదేశంలో ప్రతిష్టాత్మక సంస్థగా అవతరించబోతోంది. అమరావతి రాజధానిలో నదీ సమీపంలోనే ఈ కేంద్రం రాబోతా ఉంది అనే విషయం తెలుస్తోంది. అది ఏ గ్రామ పరిధిలో రాబోతా ఉంది, ప్రభుత్వం ఎక్కడ భూమి కేటాయించబోతా ఉన్నారు అనే వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం.